కానూరు మురళీనగర్. కానూరు, ఓకే. ఇక్కడే ఏంటమ్మా మీటింగ్ ఎందుకు వచ్చారు అసలు? యాక్చువల్లీ ఏం చెప్పారు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని మీటింగ్కి? మేము డోక్రా వాళ్ళం, డోక్రా తరఫున వచ్చాం. అంటే బలవంతంగా ఏమైనా మిమ్మల్ని రమ్మని చెప్పారా, లేదంటే ఏమైనా పథకాలు తీసేస్తామని చెప్పారా, లేదంటే మీరు ఇండివిజువల్గా పిలవంగానే వచ్చాము. అంటే గతంలో మీటింగులు రాకపోతే పథకాలు కట్ చేస్తామని అనేవారంట కదా, సో ఇప్పుడు కూడా అట్లానే అంటున్నారా లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, అంటే మేము అంతకుముందు మీటింగ్లో రాలా, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వచ్చారు ఈ మీటింగ్ ఫస్ట్ టైం? అంటే మాకు ఆ మీటింగ్ ఇష్టం లేదు, అందుకే రాలేదు. ఇప్పుడు బాబు గారు మీటింగ్ అంటే ఇష్టమా? అంటే ఏదో చేస్తున్నారు, చూస్తున్నారు. ఆయన ఏం చేయట్లేదు అంటగా. ఎవరు ఏదంటే ఎందుకు, మేము చేస్తున్నాం చేస్తున్నారు. చూస్తున్నారు, ఓకే. అంటే 6 నెలలు అయింది ఏం చేయలేదు, జగన్ ఉంటేనే బాగుండేదేమో అనేసి చాలా మంది అనుకుంటున్నారంట మీలాంటి మహిళలు. లేదు లేదు లేదు, మాకైతే బాగానే చేస్తాం. ఇప్పుడు ఏంటి మీటింగ్లో ఆయన 2047 విజన్ 2047 అంటున్నాడు. 2047 కల్లా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన చంద్రబాబు? చేస్తారు, నమ్మకంతో ఓట్లేస్తాం. ఓకే, నమ్మకంతో ఓట్లేసినందుకు అందరూ సాటిస్ఫైగా ఉన్నారు. ఈ 6 నెలల పాలన చూస్తుంటే ఫ్రీ గ్యాస్ ఏది ఇచ్చినట్టు ఉన్నారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మీకు? ఇంకా మేము పెట్టుకోవాలి, ఇంకా రాలా మాకు. ఇంకా మీరు పెట్టుకోలేదు. ఓకే, ఓవరాల్గా ఈ 6 నెలల పరిపాలన అయితే బాగుంది అనిపిస్తుంది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మా అమ్మ, మీ పేరమ్మా? వరలక్ష్మి. వరలక్ష్మి గారు, ఎంత ఉంటుందా మీ వయసు? 70 ఉంటుంది. 70 ఏళ్ళు. ఎందుకు ఎంత అవసరమా ఈ మీటింగ్ మీరు రావడం? రావాలి, చూడాలి, అభిమానంతో రావాలిగా. పెద్ద వయసు కదా, మా తోపులాట ఏమైనా జరుగుతుంది? వయసు అయినా రావాలమ్మా, రావాలి, చూడాలి, వినాలిగా. ఆయన సొమ్ము మేము తింటున్నాము, 4 ఏళ్ళు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, తింటున్నాంగా, మరి అభిమానంతో రావద్దా? పెన్షన్ బంగారం వల్లే ఎంత ఇస్తున్నాడు? 4 ఏళ్ళు. టైంకి ఇవ్వట్లేదంట చంద్రబాబు పెన్షన్. జగన్ ఉండేటప్పుడే టైంకి ఇచ్చారు. నిజమే చెప్పను, ఎవడు చెప్పేది? ఎవడయ్యా? జగన్ ఉండేటప్పుడే వాలంటీర్లు ఉదయాన్ని వచ్చి ఇచ్చేవారని చెప్పి పోలీసు తారీఖునే ఖచ్చితంగా ఇస్తున్నాడు ఆయన వచ్చి. బాగుందా పాలన? పాలన బాగుంది. తిడుతున్నారంట జనాలంతా, జగన్ ఉంటే బాగుండు, జగన్ అనవసరంగా ఓడించుకున్నామని. ఎట్లా పెట్టండి, తీసుకుపోయి ఆయన తీసుకుపోయి ఎట్లా పట్టనొకండి, ఎట్లా తీసుకుపోయి పట్టండి. రేపు జైలు పోతారో కోర్టుకు వెళ్తారో తెలీదు, దేనికి వెళ్తారో తెలీదుగా. జగనే బాగా చేసాడంట కదా 5 ఏళ్ళు. పాడా చేసింది, ఏం చేశాడు కొడుకు? ఏనాడు చేసిన పాలన బాగా డబ్బులు వేసాడంటగా అందరికి. ఏంది ఆడు దోసుకున్నాడు, జనాలు బాగుపడ్డారు. ఏనాడు చేసింది చంద్రబాబు చేస్తున్నాడా బాగా? చంద్రబాబు ప్రజలందరినీ మోసం చేశాడని జగన్ ధర్నా చేస్తున్నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. ఊరాడు గుడ్డుదా అని రావు అనకూడదు. రుషికొండ వాడికి అవసరం, అది రుషికొండ కడతాం అవసరమా? అది రేపు గవర్నమెంట్ పోద్ది, ఊరుకోరు, జనం ఊరుకోరు. ఎన్ని నాశనం చేశాడబ్బా, ఎంత నాశనం ఆగమైపోయిందే. నాశనం చేస్తాడు జగన్, అంత డబ్బు అన్ని అప్పులేగా, తాకట్లు పెట్టిగా, అన్నీను తాకట్లు పెట్టాడు కయ్యా, మీకు తెలీదా? జనం ఎట్లా వచ్చారు చూసావుగా. డబ్బులు తీసుకొచ్చారంటగా వీళ్ళందరినీ. డబ్బులు ఎంతమందికి ఇస్తాడో? బస్సుల్లో తీసుకొచ్చారంటగా, తరలించారు. ఎంతమందికి ఇస్తాడు డబ్బులు? అభిమానంతో వచ్చారు జనం. డబ్బులు ఇప్పుడు వచ్చినందుకు ఫ్రీగా వచ్చారు మీరు స్వచ్ఛందంగా? అంతా జనాలంతా స్వచ్ఛందంగా వచ్చారు. మాకు అమరావతి కళ్యాణ మా ఊరు కూడా అక్కడే, మా అమ్మగారు ఊరు రాయపూడి తుళ్ళూరు మాకు అటు. రాజధాని అటే మాకు, రాజధాని బిడ్డ.